సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. అనాదిగా వస్తున్న మన భారతీయ సంస్కృతి సనాతన ధర్మం అద్భుతమైన పురాణ గాథల సమాహారం. ఈ అనంత విశ్వాన్ని నడిపిస్తున్న ఆ పరమాత్మ లీలలు అనంతం. ప్రతి దైవ రూపం వెనుక ఒక పరమార్థం ఉంది. ప్రతి అవతారం వెనుక ఒక ధర్మ సూత్రం ఉంది. తరతరాలుగా మనకు స్ఫూర్తినిస్తున్న ఆ దేవదేవుల జన్మ వృత్తాంతాలను, వారు చూపిన ధర్మ మార్గాన్ని మరియు మన పుణ్యక్షేత్రాల వైభవాన్ని కళ్ళకు కట్టే ఆధ్యాత్మిక ప్రయాణం దైవ దర్శనం. బ్రహ్మాండం మొత్తానికి ఆదిదేవతగా పరమశివుణ్ణే శిష్యుడిగా చేసుకున్న జగద్గురువుగా అఖిలాండేశ్వరి దేవి విశిష్టత అనన్య సామాన్యం. తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉన్న తిరువానై కావల్ క్షేత్రం ఆమెకు అత్యంత ప్రసిద్ధమైన నిలయం. అఖిలాండేశ్వరి దేవి జీవిత చరిత్ర మరియు అవతార రహస్యం వెనుక ఉన్న అద్భుతమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అఖిలాండేశ్వరి అవతార రహస్యం. అఖిల అండ ఈశ్వరి అంటే ఈ సకల బ్రహ్మాండాలకు అధిపతి అని అర్థం. ఆమె అవతారం వెనుక ఉన్న రహస్యం జ్ఞాన ప్రబోధం, జంబుకేశ్వర తత్వం. పురాణాల ప్రకారం ఈమె పార్వతీదేవి యొక్క అవతారం. లోక కళ్యాణం కోసం జ్ఞానాన్ని పొందేందుకు ఆమె కావేరీ నది తీరంలోని జంబువనంలో తపస్సు చేసింది. నీటితో శివలింగం. ఆమె తన చేతులతో కావేరీ నది నీటిని తీసుకొని ఒక లింగాన్ని నిర్మించింది. పంచభూత లింగాల్లో ఇది జలతత్వానికి ప్రతీక. అందుకే ఈ క్షేత్రంలో లింగం ఎప్పుడూ నీటిలోనే ఉంటుంది. జగద్గురువుగా అమ్మవారు. అఖిలాండేశ్వరి దేవి విశిష్టత ఏంటంటే ఆమె సాక్షాత్తు పరమశివుడికే గురువుగా మారి జ్ఞానోపదేశం చేసింది. పార్వతీదేవి తపస్సుకు మెచ్చిన శివుడు ఆమెకు ప్రత్యక్షమై జ్ఞానాన్ని ఉపదేశించమని కోరాడు. అప్పుడు అమ్మవారు గురువుగా, శివుడు శిష్యుడిగా మారి జ్ఞానాన్ని గ్రహించారు. అందుకే ఈ ఆలయంలో శివపార్వతులకు వివాహం జరగదు. వారిద్దరూ గురు శిష్య సంబంధంతో ఉంటారు. ఈ రహస్యం వల్లనే ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే విద్య, జ్ఞానం లభిస్తాయని నమ్మకం. ఆదిశంకరాచార్యులు మరియు తాటంక రహస్యం.
అఖిలాండేశ్వరి దేవి చరిత్రలో అత్యంత కీలకమైన ఘట్టం ఆదిశంకరాచార్యులతో ముడిపడి ఉంది. పూర్వం అఖిలాండేశ్వరి దేవి అత్యంత ఉగ్రరూపంతో ఉండేవారు. ఆమె ఉగ్రతను భరించలేక భక్తులు భయపడేవారు. అప్పుడు ఆదిశంకరాచార్యులు అమ్మవారిని ప్రార్థించి ఆమె ఉగ్రశక్తిని 2 శ్రీచక్ర తాటంకాలుగా మార్చి ఆమె చెవులకు అలంకరించారు. ఆ చక్రాల వల్ల అమ్మవారి ఉగ్రరూపం కాస్త ప్రసన్న రూపంగా మారింది. నేటికి ఆ తాటంకాలను దర్శించుకోవటం గొప్ప విశేషం. గణపతి మరియు అమ్మవారి శాంతి. అమ్మవారి ఉగ్రతను మరింత తగ్గించటానికి శంకరాచార్యులు అమ్మవారికి ఎదురుగా గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తల్లి ఎప్పుడు తన బిడ్డను చూస్తూ ఉంటే శాంతంగా ఉంటుందనేది దీని వెనుక ఉన్న రహస్యం. అందుకే తిరువానైకావల్ ఆలయంలో అమ్మవారికి ఎదురుగా వినాయకుడు ఉంటాడు. విశేష ఆరాధన, వేషధారణ. ఈ క్షేత్రంలో ప్రతిరోజు మధ్యాహ్నం ఒక వింత ఆచారం జరుగుతుంది. అర్చకులు స్త్రీ వేషధారణ ధరించి గోమాతను వెంటబెట్టుకుని వెళ్లి స్వామివారికి అభిషేకం, పూజ చేస్తారు. అంటే స్వయంగా అఖిలాండేశ్వరి దేవి వచ్చి తన భర్తను పూజిస్తోందని దీని అర్థం. తాటంక శక్తి. అఖిలాండేశ్వరి దేవి చరిత్రలో ఆదిశంకరాచార్యులు చేసిన మార్పు అత్యంత విలక్షణమైనది. శ్రీచక్రం. అమ్మవారు పూర్వం అగ్నిస్వరూపంగా ఉండేవారు. ఆ వేడిని భరించటం సామాన్యులకు సాధ్యం కాదు. శంకరాచార్యులు అమ్మవారి ఉగ్రతను లాగి 2 శ్రీచక్ర తాటంకాలను తయారు చేసి ఆమెకు అలంకరించారు.
విశేషం. ఈ తాటంకాలు అమ్మవారి శక్తిని నియంత్రించి ఆమెను సౌమ్యమూర్తిగా మార్చాయి. నేటికి తిరువానైకావల్ వెళ్లే భక్తులు ఈ తాటంకాలను దర్శించుకుంటే సకల దారిద్ర్యాలు తొలగిపోతాయని నమ్మకం. ఈ తాటంకాలను ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒకసారి శంకరాచార్యుల పరంపరలోని గురువులే స్వయంగా శుద్ధి చేస్తారు. జంబుకేశ్వర వృక్షం, ఏనుగు భక్తి. తిరువానైకావల్ క్షేత్రానికి ఆ పేరు రావటం వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది. పూర్వం ఒక ఏనుగు ప్రతిరోజు కావేరీ నది నుంచి నీటిని తెచ్చి శివలింగానికి అభిషేకం చేసేది. అదే సమయంలో ఒక సాలీడు లింగంపై ఎండ, ఆకులు పడకుండా వెబ్ అల్లేది. ఏనుగు ఆ వలను చూసి అపవిత్రం అనుకుని తొలగించేది. ఇలా రెండిటి మధ్య యుద్ధం జరిగి 2 ప్రాణాలు విడిచాయి. రహస్యం: ఆ ఏనుగు భక్తికి మెచ్చిన అఖిలాండేశ్వరి దానికి మోక్షాన్ని ప్రసాదించింది. అందుకే ఇక్కడ అమ్మవారిని పూజిస్తే జంతువులకు కూడా సద్గతి లభిస్తుందని, మానవులకు జన్మరాహిత్యం కలుగుతుందని చెబుతారు. పంచభూత క్షేత్రం, జలతత్వం. అఖిలాండేశ్వరి దేవి ప్రతిష్ఠించిన లింగం పంచభూతాల్లో నీరుకి ప్రతీక. గర్భాలయంలో శివలింగం కింద ఎప్పుడూ నీరు ఊరుతూనే ఉంటుంది. ఎన్ని నీళ్లు తోడినా మళ్ళీ నీరు వస్తూనే ఉంటుంది. ఇది అమ్మవారి కరుణారసానికి నిదర్శనం. నీరు ఎలాగైతే ప్రాణాధారమో అఖిలాండేశ్వరి భక్తి కూడా భక్తులకు అలా ప్రాణాధారమని దీని అంతరార్థం. మధ్యాహ్న పూజ విశిష్టత. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు జరిగే పూజ ఒక అద్భుతం. ఆలయ అర్చకుడు అఖిలాండేశ్వరి దేవిలా చీర కట్టుకొని, కిరీటం ధరించి, చేతిలో బంగారు దండం పట్టుకొని వస్తాడు. మేళ తాళాలతో స్వామివారి సన్నిధికి వెళ్లి అభిషేకం చేస్తారు. పార్వతీదేవి స్వయంగా శివుణ్ణి పూజించి లోక కళ్యాణం కోసం ప్రార్థించిందనే సత్యాన్ని ఇది చాటి చెబుతుంది. ఈ పూజను చూసిన వారికి వివాహ బంధాలు బలపడతాయని నమ్మకం. విద్యార్థులకు మేధోశక్తి. అఖిలాండేశ్వరి దేవి సాక్షాత్తు సరస్వతీదేవి అంశగా కూడా భావించబడుతుంది. ఆమె శివుడికే ఉపదేశం చేసిన జగద్గురువు. ఎవరైతే వాక్చాతుర్యం లేక విద్యలో వెనకబడి ఉంటారో వారు అమ్మవారిని దర్శించి శ్రీ మాతృక పుష్పమాల స్తోత్రాన్ని పఠిస్తే అద్భుతమైన మేధస్సు లభిస్తుంది. మౌన వ్యాఖ్యాన ప్రకటిత తత్వం.
సాధారణంగా శివుడు దక్షిణామూర్తి రూపంలో గురువుగా ఉండి పార్వతీదేవికి ఉపదేశం చేస్తారు. కానీ తిరువానైకావల్ క్షేత్రంలో దీనికి విరుద్ధంగా జరుగుతుంది. ఇక్కడ అమ్మవారు ఉపదేశ ముద్రతో ఉంటారు. అంటే ఆమె గురువు, శివుడు శిష్యుడు. లోకానికి జ్ఞానం అనేది కేవలం పురుషతత్వం నుంచే కాదు, ప్రకృతి తత్వం నుంచి కూడా వస్తుందని చాటి చెప్పే అవతార రహస్యమిది. అందుకే విద్యార్థులు, మేధావులు ఈమెను జ్ఞానాంబికగా కొలుస్తారు. జంబుకేశ్వర వృక్షం తెల్లనవల వృక్షం. ఈ ఆలయ ప్రాంగణంలో ఒక పురాతనమైన వెన్నముద చెట్టు ఉంది. ఈ చెట్టు కింద ఉన్న శివలింగాన్ని అఖిలాండేశ్వరి దేవి వెన్నతో నిర్మించిందని చెబుతారు. ఈ చెట్టు కొన్ని వేల సంవత్సరాల నుండి అక్కడే ఉంది. ఇది ఎప్పుడూ పచ్చగా ఉండటం వెనక అమ్మవారి శక్తి ఉందని భక్తుల నమ్మకం. ఈ చెట్టు కింద ధ్యానం చేస్తే మనశ్శాంతి లభిస్తుంది. ఇది ఇవాల్టి దైవ దర్శనం. రేపటి దైవ దర్శనం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.